అమరావతి బిల్లును పార్లమెంటు ఆమోదిస్తే రాష్ట్రమంతా సంబరాలకు పిలుపునివ్వడం సిగ్గుచేటని, అమరావతి పేరుతో రాష్ట్రాన్ని నిలువుదోపిడీ చేస్తున్న చంద్రబాబుకు ఇలాంటి హంగామా కొత్తేమీ కాదని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఏకంగా 2 లక్షల కోట్లు ఖర్చు చేసి అమరావతి కట్టే బదులు మావిగన్ పేరుతో ప్లాన్ బి గురించి జగన్ గారు చెబితే నిస్సిగ్గుగా ఎదురుదాడి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో తాము 3 ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెబితే దాన్ని ఇప్పటికీ 3 ముక్కలాట పేరుతో విమర్శిస్తూ ఆయా ప్రాంతాలను అవమానిస్తున్నారని తెలిపారు. గతంలో మచిలీపట్నాన్ని గ్రోత్ ఇంజన్ చేసేందుకు వీలుగా పోర్టు నిర్మాణం చేపట్టామని, ఇప్పుడు మావిగన్ ప్లాన్ కూడా దానికి కొనసాగింపారని తెలిపారు. దీన్ని తట్టుకోలేక చంద్రబాబు అవాకులు చవాకులు పేరుతున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్షేపించారు. మీడియా మిత్రులకు నమస్కారం. గత వారం రోజులుగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం రాష్ట్రంలో వారం 10 రోజులుగా రాష్ట్రంలో అన్ని సమస్యలు పక్కకు పోయాయి. ఎస్పెషల్లీ గత 2-3 రోజులుగా వాళ్ళు క్రియేట్ చేస్తున్న ఒక యుఫోరియా బహుశా ఓ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా అట్లా ఉండనంతగా సంబరాలు ఏదో జరగాలని, అవి ఎక్కడ జరగట్లేదు. దట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఒక అద్భుతం జరిగిపోయిందని, రాష్ట్రానికి ఇంతకాలం ఒక రాజధాని లేనిది ఇప్పుడు ఒక రాజధాని వచ్చిందని నిన్న చంద్రబాబు నాయుడు గారి మాటల్లో అది రాష్ట్రానికి కాదు దేశానికే ఒక గర్వకారణమైన ఇది విషయమని, బహుశా ఢిల్లీని కూడా దాటేసి పోయినాడు. ఇవన్నీ మేమందరం